అమ్మా నీ ఇంటికి అన్నానే. ఎందుకు బిడ్డ ఆకలైతుందా? నాకు ఇక్కడ ఉన్న బుద్ధి అయితే లేదు. ఇక గంట అయితే ఇంటికి పోవుడే ఉండు పోదాం కానీ. నాకు ఇక్కడ ఉన్న బుద్ధి అయితే లేదు. ఇగో బిడ్డ ఇంటికి పోదాం అంటుంది, మరి తీసుకుపోవాలా? సరే పోలీ, నేను చేసుకున్నా తప్పు. నువ్వెందుకమ్మా? నేను పోతా. సరే పో మరి. సరే అమ్మ పోతా. ఇంటి పోయినాక ఇల్లు వారిని ఇట్లా ఉడు బిడ్డ. సరేనే. బుజ్జికి ఒక ఫోన్ కొనిద్దామా బడికి వచ్చినాక ఎక్కడుందో ఏదో తెలుసుకోవడానికి. ఏ ఊకో లేనిది పెట్టకు నువ్వు. ఫోన్లతోటే పోరగాలు ఎడిపోయేది. బడికి పోయే పొలకు ఫోన్ కొనిస్తాడట. అయ్యో అనగానే కొనిచ్చినామానే, అట్లా అడుగుతానా? అద్దద్దు లేనిది పెట్టకు నువ్వు. నీ అయ్య అంటే నీకు ఫోన్ కొనియపాయా, ఏం కొనియపాయా? కనీసం నా బిడ్డ కన్నా నేను కొనియద్దానే? మా అయ్య నన్ను పద్ధతిగా పెంచిండు. అప్పుడు ఇట్లా ఫోన్ కొనిచ్చా ఉంటే కథ వేరే ఉండు. మన బిడ్డను మనం పద్ధతిగా పెంచుదాం. పెళ్ళైనాక నువ్వేమన్నా కొని నేను అద్దనా? సంపాదించేదంతా దానికోసమేనే. అవునే, నువ్వు అన్నది నిజమే. ఈ కాలం పోరగాళ్ళు ఫోన్లతోనే చెడిపోతాను కానీ ఇంకా మళ్ళా బూదావుకు కైకిలి పైసలు ఇచ్చినావా? ఏడిచ్చినా ఇంకేలే, ఇవాళ ఇంటికి పోంగి ఇస్తుంది. సరే కానీ మునుబాటు తొందరగా పోదాం. ఫోన్లో గింట్లో కథ బంద్ చేయ నువ్వు, అర్థమవుతుందా? సరే సరే తీ.